దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రండి. అన్ని నామముల కన్నా ఉన్నతమైన ఘనమైన నామమైన యేసుక్రీస్తు నామంలో వాక్య భాగానికి మీ అందరికీ స్వాగతిస్తున్నాను ప్రియులారా. ఈ దినము ఈ సమయము మనం ధ్యానించుకోబోయే జీవము గల శక్తి గల దేవుని వాక్య భాగాంశం ప్రియులారా, హింసించబడువారు ధన్యులు. ప్రియులారా, హింసింపబడువారు ధన్యులు. ఈ వాక్యాన్ని ధ్యానించే మొదట దేవుని ఆత్మ సహాయ శక్తి జ్ఞానము ప్రేమ నింపుదల వాక్యాన్ని అర్థం చేసుకున్న బుద్ధి మంచి నేలలో పడిన విత్తనం వలె వినబోయే వాక్యం నూరంతలు ఫలించినట్లు ప్రార్థిద్దాం ప్రియులారా. ప్రార్థన నాతో ఏకీభవించండి. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా 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 జీవస్వరూపుడా తండ్రి, యేసుక్రీస్తు నామంలో మీ దివ్యమైన సన్నిధికి వస్తున్నాం తండ్రి. హింసింపబడువారు ధన్యులు అనే వాక్య భాగాంశాన్ని ధ్యానించబోయేటప్పుడు తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ పరిశుద్ధ ఆత్మ శక్తి ద్వారా, జ్ఞానం ద్వారా అర్థం చేసుకున్నట్లు మన హృదయాన్ని చెవులను తెరవండి తండ్రి. ఇలాగే వెలుగుగా ఉప్పుగా ఈ లోకానికి ఈ భూమికి మేము జీవించినట్లు, మీ రాజ్యం కోసం నీతి కోసం జీవించినట్లు హింసలో మనము కూడా ఓపికతో ఉండి పరలోకంలో మనకు సంతోషం ఉంచబడి ఉంది అనే జ్ఞానంలో మనందరిని నడిపించమని, ఇలాగే విశ్వ వ్యాప్తి అయ్యున్న యేసుక్రీస్తు విశ్వాసులకు తండ్రి, హింసలో నిందలో ఆదరణ సంతోషము కలుగు చేయి ఆనంద నిధి అయిన పరిశుద్ధాత్మ నింపుదలను ఇవ్వమని, మార్గదర్శనం ఇవ్వమని, హింసలో మీరే మనకు మార్గదర్శనం చూపమని, ఇలాగ చేసి శాంతిదాయకుడైన దేవ, సైతాన్ని శీఘ్రంగా మీ పిల్లలైన మా అందరి కాళ్ళ క్రింద చితక త్రొక్కాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. అవును ప్రియులారా, హింసింపబడువారు ధన్యులు, దేవుని రాజ్యం వారిది. మనం ఒక ఆత్మీయ గీతాన్ని పాడుకుని వాక్యంలో ప్రవేశిద్దాం ప్రియులారా. పాట మానస వీణ. ప్రియులారా, పాట మానస వీణ. ప్రభువే మన మానస వీణ అయినారు ప్రియులారా, మన హృదయ వీణ. మనం హింసింపబడుచున్నప్పుడు ఆదరణ చేయు వీణ ప్రియులారా. పాట మానస వీణ. నాతో ఏకీభవించి పాడండి. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతముల్ పాడెదా. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతముల్ పాడెదా. ఆనందమే సిలువలో నాకై రక్తము కార్చెను, సింహాసనమునకై నన్నును పిలిచెను. సిలువలో నాకై రక్తము కార్చెను, సింహాసనమునకై నన్నును పిలిచెను. సింహపు కోరల నుండి నన్ను విడిపించెను. యేసుక్రీస్తు ప్రభు సింహపు కోరల నుండి నన్ను విడిపించెను. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతముల్ పాడెదా. ఆనందమే విశ్వాసమును కాపాడుకొనుచు, విజయుడైన యేసుని ముఖమును చూచుచు, విశ్వాసమును కాపాడుకొనుచు,
విజయుడైన యేసుని ముఖమును చూచుచు విలువైన కిరీటము పొందేదా నిశ్చయము. ఆమేన్ లార్డ్. విలువైన కిరీటము పొందేదా నిశ్చయము. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతముల్ పాడెదా. ఆనందమే నా మానస వీణను మ్రోగించగా, నా మనోనేత్రమునందు కనిపించు ప్రభు రూపమే. నా మానస వీణను మ్రోగించగా, నా మనోనేత్రమునందు కనిపించు ప్రభు రూపమే. నా మదిలో నా మెదిలేను ప్రభు సప్త స్వరాలు. ఆమెన్. నా మదిలో నా మెదిలేను ప్రభు సప్త స్వరాలు. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతముల్ పాడెదా. ఆనందమే. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. అవును ప్రియులారా, ఆనందమైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు, ఆయన స్తుతించుట, ఆత్మానంద గీతములు పాడుట ఆరోగ్యకరమైన జీవితం ప్రియులారా. ఆత్మీయ నిజమైన జీవితం. సిలువలో ప్రభు మనందరి కొరకు రక్తం కార్చినాడు మరియు సింహాసనమునకై పునరుత్థానం ద్వారా పిలిచినాడు ప్రియులారా. సింహపు కోరల నుండి, సాతాను కోరల నుండి, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం నుండి, ఆ గర్వపు జీవం నుండి విడిపించాడు. విశ్వాసమును కాపాడాడు ప్రియులారా, కాపాడుతాడు. విజయుడైన యేసుని ముఖము చూడాలి, విలువైన కిరీటము, జీవ కిరీటం పొందుతాము. అవును, ఇలాగే మనందరి మానస వీణను మ్రోగించాలి ప్రియులారా. అప్పుడు మన మనోనేత్రము నందు ప్రభు కనిపిస్తాడు మరియు మన మదిలోన ప్రభు ఆత్మ స్వరాలు మెదులుతాయి, వినబడతాయి. అవును, ఇలాగే హింసింపబడువారు ధన్యులు అనే అంశ భాగాన్ని ధ్యానించబోదాం ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనము, మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 5 వర్స్ 10th వర్డ్. ఇక్కడ చూస్తే నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రియులారా, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అంటే, నీతి అంటే దేవుని వాక్యము, నీతి అంటే యేసుక్రీస్తు. ప్రియులారా, నీతి అంటే దేవుని చిత్తము, నీతి అంటే దేవుని జ్ఞానం ప్రియులారా. అవును, యేసుక్రీస్తు కొరకు, యేసుక్రీస్తు చెప్పిన మాటల కొరకు జీవిస్తే కొన్నిసార్లు, చాలాసార్లు పడతాం. అప్పుడు మనము ఓపికతో ఉంటే పరలోక రాజ్యము మనది ప్రియులారా. హింసకు ప్రతి హింస, దాడికి ప్రతి దాడి చేయక, మాటకి ప్రతి మాట చేయక, శాపానికి ప్రతి శాపము చేయక, అపకారానికి ప్రతి అపకారము చేయక, ఉపకారము, ప్రేమ, ప్రార్థన, క్షమాపణ ఇస్తూ ఉంటే, నీతి నిమిత్తము హింస ఓపికతో సహిస్తే పరలోక రాజ్యం అన్నది ప్రియులారా. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇలాగే క్రైస్తవ జీవితము శ్రమలతో నిండిన ధన్యకరమైన జీవితం ప్రియులారా. ఇది నిరీక్షణతో కూడిన జీవితము గనుక తుదకు పరలోక రాజ్యములో ప్రవేశపెట్టుదము. అవును, లోకంలో సుఖ జీవితము ఇస్తానని, గులాబీ పరుపును ఇస్తానని దేవుడు మనకు వాగ్దానము చేయలేదు, కానీ లోకంలో మీకు శ్రమ కలుగును అని బోధించను. అవును, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో, లోకంలో మీకు శ్రమ కలుగును, ధైర్యముగా ఉండండి, నేను లోకమును జయించున్నాను. లోకం అంటే ప్రియులారా సాతాను, చీకటి, భయము, నిరీక్షణ లేని జీవితము, వ్యాధులు, చింతలు, ప్రియులారా దిక్కులేని జీవితము. ప్రియులారా
వీటన్నిటి నుండి విడిపిస్తాను, ధైర్యంగా ఉండండి అని ప్రభు చెప్పినారు. లోకంలో మీకు శ్రమ కలుగును, కానీ ధైర్యంగా ఉండండి. క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురని దేవుని వాక్యం బైబిల్ చెప్తున్నాను ప్రియులారా. క్రీస్తు యేసునందు ఆ నీతితో, సద్భక్తితో, యథార్థంతో, దీనత్వంతో జీవించే ప్రతి ఒక్కరూ, వాక్య ప్రకారం జీవించే ప్రతి ఒక్కరూ హింసింపబడుదురు. అవును ప్రియులారా. దేవుని వాక్యం తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. 2 తిమోతి చాప్టర్ 3 వర్స్ 12th వర్డ్. యేసుక్రీస్తు శిష్యుల యొక్క జీవితమును పరిశీలించి చూడండి. దేవునికి ప్రియులైన వారలారా, క్రీస్తు కొరకు అనుభవించిన ఆ శ్రమలన్నిటినీ ఆనంద భాగ్యముగా భావించరి. యేసుక్రీస్తు శిష్యులు వారి జీవితంలో మనం పరిశీలించి చూస్తే వారి జీవితంలో వచ్చిన ప్రతి ఒక్క శ్రమలను క్రీస్తు కొరకు ఆనంద భాగ్యముగా భావించరి. అవును, మనం కూడా విశ్వాస జీవితంలో శ్రమ వస్తే ఆ భాగ్యముగా ఏం చాలి ప్రియులరా? శ్రమలను సహించిన ఎడల ఆయనతో కూడా ఏలుదుమనియు మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావనియు విశ్వసించరి శిష్యులు. మనం కూడా శిష్యుల వలె ఇప్పటి కాలపు శ్రమలు, యేసయ్యను విశ్వసించేటప్పుడు వచ్చే శ్రమలు, నింద, అవమానము ఏమైనా సరే ప్రియులారా, మరణం వరకు కూడా మనం నిజంగా మరణించము, మనము మహిమ శరీరం దాల్చుతాము. అవును ప్రియులారా, యేసయ్య మరణాన్ని ఓడించాడు, మరణాధికారిని ఓడించాడు. పునరుత్థానం ద్వారా నిరీక్షణ, జీవము, అక్షయత, మహిమ తెచ్చిపెట్టాడు ప్రియులారా. ఇలాగే ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగని కావని మనం విశ్వసించాలి. అందును బట్టి పౌలు శీల కొట్టబడినప్పుడు, ఆ చెరసాలలో త్రోయబడి వేసినప్పుడు కూడా, కాళ్ళకు బోండలతో భారమైన వస్తువులను బిగించినప్పుడు కూడా వారు ప్రార్థనలు చేయొచ్చు, కీర్తనలు పాడుచుండిరి. మా కొరకు కల్వరి శిలువలో శ్రమ అనుభవించిన మా ప్రభు రక్షక దేవుడు యేసుక్రీస్తు కొరకు మేమును కూడా శ్రమలు అనుభవించు ధన్యత దొరికినదని సంతోషించాలి ప్రియులారా. అవును, పౌలు శీల సంతోషించినట్లు, స్తుతి గీతం పాడినట్లు మనము కూడా ప్రభు కొరకు శ్రమలు అనుభవించే ధన్యత మనకు దొరికినది అని సంతోషించాలి. దేవుని బిడ్డ, శ్రమల యందు సంతోషించి ఉత్సాహించుము. అవును, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి ప్రభువు వానిని విడిపించును అని కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనంలో చదువుతాం. నీతిమంతుడు నీవైతే నీకు అనేక ఆపదలు కలిగితే కూడా వాటన్నింటిలో నుండి తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఆ ఏకదేవుడు నీకు విడిపిస్తాడు ప్రియులారా. శక్తినిస్తాడు, సామర్థ్యం ఇస్తాడు, విజయం ఇస్తాడు, తప్పించుకునే మార్గం చూపిస్తాడు. శోధనలోకి పోకుండా ప్రార్థించే ఆత్మనిస్తాడు. శోధనని జయించిన ప్రభు శోధనను జయించుటకు కృపనిస్తాడు. ఇలాగే హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. ప్రియులారా, మన హింసలో ఓపికతో ఉందాం ప్రియులారా. అది మానసిక హింస కావచ్చు, ఆత్మీయ హింస కావచ్చు, దైహిక హింస కావచ్చు. ప్రభు అన్నిటి నుండి విడిపిస్తాడు. పరలోక రాజ్యము మనది. ఇప్పటి కాలపు శ్రమలు ప్రభు మనకు ముందర ఇచ్చబోయే మహిమ ఎదుట ఎన్న తగినవి కావు అని ఆలోచించి మనం ధన్యులు అవుదాం ప్రియులారా. అలాంటి నీతికరమైన ధన్యత, పరలోకం స్వతంత్రించుకునే ఆ ఓపిక మనందరికీ ప్రభు ఈ వాక్య భాగం ద్వారా యేసునామమున తండ్రి పరిశుద్ధాత్మ ఈవునుగా ఇస్తాడు. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుని ముక్తం చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన నాతో ఏకీభవించండి. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవ, జీవస్వరూపుడా, పరిశుద్ధుడా, 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 హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అనే వాక్యం ధ్యానించినాం తండ్రి. మేము కూడా వాక్యానుసారంగా జీవించేటప్పుడు వచ్చే హింస, నింద, అవమాన, చీకటి కార్యము ప్రభు అన్నిటి మీద జయం పొందడానికి లోకంలో మీకు శ్రమ కలుగును, కానీ ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అని ఈ వాక్యము ద్వారా మనందరినీ భద్రపరచమని. నీతిమంతులకు కలుగు శ్రమ అనేకులు, కానీ అనేకము
కానీ తండ్రి వాటన్నిటి నుండి విడిపించును అనే వాక్యము ద్వారా మీ విశ్వవ్యాప్తి అయిన యేసుక్రీస్తు పిల్లలను తండ్రి యేసయ్య నీ పిల్లలను ఓదార్చాలని బలపరచాలని మీ పరిశుద్ధాత్మ మహాశక్తితో నింపి ఆనందంగా పరలోక రాజ్యాన్ని నడిపించాలని, ఇలాగే సాతాన్ని శాంతిదాయకుడైన దేవ మా కాళ్ళ క్రింద చిత్తిక తొక్కడానికి వెలుగు, అమరత్వం, పరిశుద్ధాత్మ వరఫల ఆయుధం ఇవ్వమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. ప్రియులారా, హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అలాంటి ధన్యత, జయము ప్రభు యేసుక్రీస్తు మనందరిలో ఉండి దేవుని ఆయుధముగా జీవించునుగాక మనందరము. ఆమెన్. మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం ప్రియులారా. అంతవరకు తండ్రి దేవుని మహాప్రేమ, యేసుక్రీస్తుని శిలువ మహాకృప, దేవుని పరిశుద్ధాత్మని శక్తి, సన్నిధి, విడుదల, జయ, ఆశీర్వాదం, వరఫల ఆయుధములు, మార్గదర్శనం, కటాక్షం, బోధన మీతో, మీ కుటుంబంతో, మీ సంఘంతో, సహవాసంతో, మీ ప్రియులైన వారితో, మీ చేతి పనులలో, మీ ప్రయాణములు, మీ సాక్ష్య ప్రార్థన, పరిశుద్ధ నీతి జీవితంలో హింసింపబడినప్పుడు తండ్రి మీకు జయమిచ్చునుగాక యేసుక్రీస్తు నామములో. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్.